తాగితే కళ్ళు వస్తారు, కోడ తాగితే నీరు తాగితే మంచుకున్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వరు. సాగు బతుకులలో హాస్పిటల్లో ఉంటే ఓ పండించి పలకరించి పోరు. ఆమెకి ఇప్పుడు కాజాలు గుండెకాయ మెత్తని దక్కి చేసి సాకంటారు. కళ్ళు మూసి మా తెలంగాణ ప్రాంతంలో వాడు 2 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే చచ్చిపోయి కొంపలు చచ్చిపోతే దైవం ఇల్లు దరిద్రాన్ని ఇంటి దరిద్రం అని కొనగుండంగా గొంతులో పానం ఉండగా సచ్చిన కుక్కని ఇచ్చినట్టు ఈడ్చి బయటేసి ఇంటి ముందు టెంట్ వేసి సచ్చినోడు వరిగేలు చేస్తాడు. ఇది సచ్చినోడు వరిగేలు జరగకుండా నీరు కట్టలేక అనుకుంటే 1 రోజు గట్టి నోట బీడి పెడతారు. సచ్చినోడు అట్లా చూడదానికి చుట్ట పెడతారు, బీడి దానికి బీడి పెడతారు. సచ్చినోడు బీడి పెట్టి వేస్తారు. సచ్చినోడు బీడి పెట్టి వేస్తారు. ఎట్లేస్తారంటే అన్నా నీకు బీడి అంటే పానం అన్నా బీడి రావు రాయే, అన్నా నీకు సుట్ట అంటే పానం అన్నా సుట్ట రావు రాయే. ఆడు క్లాస్ వాడినాడు సచ్చినోడు ఒరిగాలికి వెళ్ళేసి బీడి దానికి సచ్చినోడు ఉంటాడమ్మా. ఆడు సచ్చినోడు ఒరిగాలికి వెళ్ళేసి దిక్కులేసి బీడి దానికి సచ్చినోడు ఉంటా. మంచుకున్నప్పుడు మంచిది ఇవ్వరు కానీ సచ్చినంగా సాకు వస్తారు, బిల్లు వస్తారు, కళ్ళు వస్తారు. ఇంకొంతమంది వేస్తారు మా తెలంగాణ ప్రాంతంలో చచ్చిపోయినాక శవకాడు వేస్తారు. ఎట్లేస్తారంటే ఓ అక్కో అక్క నువ్వు ఎట్లా పోతావు అక్కో అక్క ఆమె ఎట్లా అయితే నువ్వు చెప్పిపోవాలి నేను ఇట్లా పోతున్నాను. ఇంకొంతమంది వెళ్తారు మా ఊళ్ళో ఎట్లెడతారంటే ఓరి మల్లిగా నాకు కళ్ళు కాపించేటోడరా మల్లిగా ఇప్పుడేమో కాపిస్తారా మల్లిగా. వీడు మల్లిగాడు సచ్చినందుకు ఏడుస్తాడు. దేనికోసం ఏడుస్తాడు వాడంట, వీళ్ళు కళ్ళు కాపించేటోడు అంట. ఇప్పుడు నాకు కళ్ళు ఎవరు కాపిస్తారా అని కళ్ళు కోసం ఏడుస్తాడు. ఇంకొంతమంది ఏడుస్తారు ఓరి కొడుకా చెప్పకుండా పోతివి కొడుకా, మాట్లాడకుండా పోతివి కొడుకా. ఎట్లా సాగు చెప్పి కొంచెం ముగ్గులేనమ్మా, సాగు చెప్పి వస్తువునికి వస్తుంది, ముసలికి వస్తుంది, పొడుగోనికి వస్తుంది, పొట్టోనికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, రాజుకి వస్తుంది, రాణికి వస్తుంది, ఉన్నోనికి వస్తుంది, లేనోనికి వస్తుంది. సాగుకు జాలికి ఎనికరం ఏ రీతికి వస్తుందో ఏ గడియలు వస్తుందో సాగు చెప్పి రాదు. ఒక భర్త చచ్చిపోయిందంట. ఒక భర్త చచ్చిపోతే శవాన్ని తీసుకుపోతున్నాడట. భర్త మీద ప్రేమతోటి శవాన్ని తీసుకుపోతే సరేదంట. కింద పడి ఏడుస్తుందంట. పెద్ద మనుషులు అంటున్నారంట అమ్మో భర్త మీద ఎంత ప్రేమ ఉంది చూడు. సాయంత్రం దాకా శవాన్ని మనస్ఫూర్తిగా దూసుకొని నేర్చుకుంటామని సాయంత్రం దాకా శవాన్ని ఎట్టే పెట్టినట్ట. మళ్ళీ సాయంత్రం శవాన్ని తీసుకుపోతుంటే మళ్ళీ తీసుకుపోయి తెలియదంట. ఓమో నా దేవుడు పోద్దమ్మో రొమ్మతో గుద్దుకొని శవానికి అడ్డం తిరిగి శవాన్ని ఎక్కిపోతే కాళ్ళని గుంజుతుందంట, కింద పడి బొలుతుందంట. పెద్దవంతులు అంత అన్నారంట అమ్మ తీసుకుపోయిస్తాను కాబట్టి ఎన్ని రోజులు పెట్టుకుంటావో పెట్టుకొని దేవి ఎవరిని సేవ ఎన్ని రోజులు పెట్టుకుంటా పెట్టుకోవాలి దేవుని పెద్దవాళ్ళ శవాన్ని వెళ్ళిపోయాడు. ఈ లోపల 3 రోజులు అయిపోయిందంట. 3 రోజులు అయిపోగానే శివకాడికి దూరం పోయి నడుపుకున్న కొంగు తీసి కళ్ళని దుడుచుకొని ఏమంటుందంట ఓమ్మో నా దేవుడు వాసన కొడుతుంది తీసుకపోండి అమ్మో, వీడు వాసన కొడుతుండే తీసుకపోండి. ఏమైంది దేవుడు ఏమైండు చెప్పండి ఏమైండు? నువ్వు చచ్చినా సచ్చినాక సచ్చిన శాప కన్నా రేటు ఉంది. నువ్వు వస్తే ఎండిన శాప కన్నా రేటు ఉంది. సచ్చిన శాపకు రేటు ఉంది, ఎండిన శాపకు రేటు ఉంది. నువ్వు వస్తే 5 రూపాయల కొండ 10 రూపాయల కొండ ఉత్తర తీసుకపో. దీనికి చికెన్ బిర్యానీ పెట్టినా, దీనికి చికెన్ బిర్యానీ పెట్టినా, మటన్ బిర్యానీ పెట్టినా, రొయ్యల బిర్యానీ పెట్టినా, దమ్ బిర్యానీ పెట్టినా, కుండ బిర్యానీ పెట్టినా, బొంగు బిర్యానీ పెట్టినా, పొట్టేలు కూర దగ్గర చేసి పెట్టినా. సచ్చిన శాప కన్నా రేటు ఉంది, ఎండిన శాపకు రేటు ఉంది. ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక దున్నపోతు తోలన్న పని చేస్తుంది. నీతో నాతో నువ్వు దున్నపోతోలు సచ్చిన చేప ఎండిన చేప
మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది, కానీ నా యేసయ్య ప్రేమలో స్వార్థం ఉందమ్మా. మనిషి ప్రేమ నీ మక్క మీద యాసిడికి వస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసము నా కోసము ప్రాణం పెట్టిన ప్రేమ. పెళ్లి కాని వనస్తులారా, పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతులో పడు, అందరి ప్రేమలు మారిపోతాయి. నా యేసయ్య ప్రేమ చెప్పండి అమ్మా, అందరి ప్రేమలు మారిపోతాయి. నా యేసయ్య ప్రేమ, నీ కొడుకు ప్రేమ, నీ బిడ్డ ప్రేమ, నీ అత్త ప్రేమ, నీ భర్త ప్రేమ, మాస్టర్ గారి ప్రేమ, నా యేసయ్య ప్రేమ. అందుకని ఆయన ప్రేమలో పడు. కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట, కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైనప్పుడు దగ్గరకుంటారంట, కొత్తగా పెళ్ళైనప్పుడు బాగా ప్రేమించుకుంటారంట, కొత్తగా పెళ్ళైనప్పుడు ఇట్లా పిలుచుకుంటారంట. ఎట్లా పిలుచుకుంటారు కొత్తగా పెళ్ళైనప్పుడు అని? తేనె అనండి. కొత్తగా పెళ్ళైనప్పుడు తేనె అనండి. అని 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 ఇవే తక్కువనా? ఏమండి 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 అని అని ఒక 6 నెలలు అయినాక, ఒక 6 నెలలు అయినాక అసలు పద్మస్థానముండా భర్త ప్రేమ మారలే మారలే. నా యేసయ్య ప్రేమ మారిందా? కొత్త పెళ్లి చేసుకొని కొత్త కోడలు అత్తగారింటికి వస్తుంది, కొత్త కోడలు అత్తగారింటికి వస్తుంది. కొత్త కోడలు గిన్నె తోటుంటే అత్త ఏమంటుంది? అమ్మతో వద్దే, కొత్త కోడలు వేస్తే బట్టలు తిప్పుతుంటే అమ్మ ఉతుకొద్దే, కొత్త కోడలు ఉతుకొద్దే, కలుసుతుంటే ఊకో. 2 నెలలు అయినాక ఊగు ఊగు కడుగు కడుగు దున్న పొద్దానా పొద్దుగా. భర్త ప్రేమ మారలే, అత్త ప్రేమ మారలే. నా యేసయ్య ప్రేమ చెల్లె ఆయన ప్రేమలో పడదుగాక, ఆయన చేతిలో పడదుగాక. కరెక్ట్ 10 గంటలకు వదిలిపెడుతున్నా, 10 గంటలకు వదిలిపెడతా. ఉంటారా? ఇంకొక చిన్న ఉంది, కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నా.